మీకే కాదు మీ చుట్టుపక్కల వాళ్ళకి ఇలాంటి సింప్టమ్స్ ఉన్నా సరే అర్జెంట్‌గా హాస్పిటల్‌కి వెళ్లి చూపించుకోండి. సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళొచ్చి బాగా అలసిపోయాం. కానీ ఇంటికి రాగానే మా మ్యాథ్స్ గాడికి నెలల ఇంజెక్షన్స్ ఉన్నాయి. తీసుకెళ్ళమని మా సిస్టర్ ఇచ్చింది. సో, అవన్నీ తీసుకొని ఇంజెక్షన్స్ వేయించడానికి అంగన్వాడీ సెంటర్‌కి వెళ్ళాం. అక్కడ ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్‌లో కుష్టు వ్యాధి గురించి చెప్పారు. అదేంటి కుష్టు వ్యాధి ఇప్పుడెక్కడుంది? ఎప్పుడో మనం చిన్నగా ఉన్నప్పుడు లేదా మన పూర్వకాలంలో ఉండేది కదా! అని అనుకున్నాం కదా! కానీ ఇప్పుడు మళ్ళీ కుష్టు వ్యాధి అనేది వస్తుంది. సో, దాని సింప్టమ్స్ విని నేనే షాక్ అయ్యాను. ఎవరికైనా ఐబ్రోస్ దగ్గర హెయిర్ ఊడిపోయి ఐబ్రోస్ మొత్తం ఆ ప్లేస్‌లో తెల్లగా అయినా లేదంటే బాడీలో ఎక్కడైనా తెల్ల మచ్చలు, ముఖ్యంగా కాళ్ళ మీద, చేతుల మీద తెల్ల మచ్చలయ్యి, దానితో పిన్నిస్‌తో గాని, సూదితో గాని గుచ్చిన నొప్పి రావట్లేదా? ఖచ్చితంగా ఇది కుష్టు వ్యాధి కిందకే వస్తుంది. మీరు ఖచ్చితంగా హాస్పిటల్‌కి వెళ్లి చూపించుకోవాలి. మీకే కాదండి, మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా కూడా పాపం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలీదు కదా! ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా మీ పక్కన వాళ్ళకి సింప్టమ్స్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి చెప్పి హాస్పిటల్‌కి వెళ్ళమని చెప్పండి. ఇలాంటి విషయాల్లో మనం కేవలం మన గురించి మాత్రమే కాకుండా మన పక్కన వాళ్ళ గురించి కూడా ఆలోచించితే అంతా మంచి జరుగుతుంది. పాపం తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా! ఈరోజు కూడా నేను ఇక్కడికొచ్చాను కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. లేదంటే నాకు కూడా తెలిసేది కాదు. ప్లీజ్ ఈ వీడియో చాలా మందికి షేర్ చేయండి. అప్పుడే చాలా మందికి రీచ్ అవుతుంది. థాంక్ యూ.